హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మీకు వీడియోలో అండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసే విధానం చూద్దామండి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో వచ్చేసి మనకి బుట్ట చేతులు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మనం చూసినామండి. ఈరోజు వచ్చేసి మనకి ముందుగా మనం బుట్ట చేతులు కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలండి. బుట్ట చేతులు ఉన్న ప్రతి బ్లౌజ్కి కూడా ముందుగా చేతుల్ని కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకున్న తర్వాతనే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నట్టయితే క్లాత్ అనేది మనకి తక్కువ ఎక్కువ లేకుండా మనకి ఎక్కడైనా జాయింట్ పడేది ఉంటే మనం దాన్ని ముందుగానే చెక్ చేసుకోగలుగుతామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేద్దామండి. బ్లౌజ్ని ఇంకా మనం ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూసినట్టయితే పొడుగు వచ్చేసి 15 ఇంచులు అండి. ఈ 15 ఇంచుల పొడుగు వచ్చే విధంగా ముందుగా మనం ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ ఆదితో మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం టేప్తో కొలుచుకుంటూ ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా మనం మార్క్ చేసుకున్నట్టయితే ఎంత పొడుగు అన్నది ఎంత మనకు ఖర్చు పోతుంది అన్నది అంతా కూడా మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ముందుగా ఎంత ఉన్నదో చూసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు ఉన్నదండి. ఈ 16 ఇంచులు అంటే డీప్ నెక్ కాబట్టి 16 ఇంచులు అనేది మనం పెట్టుకోవద్దండి. మామూలుగా మనం 12 ఇంచులు పెట్టుకోవాలండి. 12 ఇంచులు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోద్దండి. చూడండి ఫ్రెండ్, ఇలా మనం 6 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ ఉంది కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాం కదా. నెక్ ఎడలిపి ఎంత అనేది చూసుకోవాలి. 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చేసుకొని చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి నెక్ డీప్ ఒకసారి చూసుకోవాలండి. నెక్ డీప్ ఎంత ఉన్నది? 11 ఇంచులు అనేది ఉన్నదండి. బ్యాక్ నెక్ అనేది ఇలా క్రాస్గా ఇలా చూసుకోవాలండి. 11 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలాగా మార్క్ చేసుకొని మనకి పర్ఫెక్ట్గా ఈజీగా మనకి అర్థమవుతుందండి. చూడండి ఫ్రెండ్, ఇలా మార్క్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా అర్థమవుతుందండి. ఇలా మార్క్ చేసుకొని కలిపేసుకోవాలండి బ్యాక్ పార్ట్ నెక్ని. తర్వాత ఫ్రంట్ మనం ఇక ఆర్మోల్ చంక డౌన్ని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మన ఆర్మోల్ రౌండ్ వచ్చేసి ఎంత ఉంది? 16 ఇంచులు ఉన్నది. 16 ఇంచులు ఉన్నదంటే చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్, పైనుంచి కింది దాకా 6.5 కాడ ఒక మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఛాతీ అంటే చెస్ట్ లూజు ఎంత? 38 ఇంచులు ఉన్నదండి. 38 ఇంచులు అంటే సుమారుగా మనకి 9.5 9:30 ఉంటుందండి. 10 ఇంచుల కాడ కూడా పెట్టుకోవచ్చండి. కాబట్టి 9:30 నేను పెడతానండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నడుము వచ్చేసి చూసినట్టయితే 36 అండి. నడుము 36 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఆ 36 అంటే మనకి 9.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డాట్ వచ్చేసి మనం బ్యాక్ డాట్ కోసం కూడా 4 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆర్మోల్ చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది చూసుకోవాలా. 1.5 కాడ ఒక మార్క్ చేసుకొని ఇలాగా ఇప్పుడు షేప్ వచ్చే విధంగా ఇలాగా చూడండి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూసినట్టయితే మనకు 16 ఇంచులు రావాలి. ఒకసారి ఉందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. చూసినట్టయితే చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి సరిపోయిందండి. చూడండి ఈ విధంగా వచ్చేసింది. కటింగ్ చేద్దామండి. విధంగా కటింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని. బ్యాక్ పార్ట్ ఈజీగా అర్థమయ్యేలా నేనైతే చూపించిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత పొడుగు అనేది ఒకసారి చూసుకోవాలండి. చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్, మన పైనుంచి షోల్డర్ భుజం కానీ చూసుకోవాలండి. చూసినట్టయితే ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి చూసినట్టయితే 14.5 కాడ ఒక మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందు నెక్ ఎంత ఉన్నదని ఇక్కడ నుంచి చూసుకోవాలండి. చూసినట్టయితే 8 ఇంచుల కాడ 8.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి 4.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా కలుపుకోవాలండి.
ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్కి చంకలో తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చంకలో తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇక్కడ చంక డాట్ అనేది కుట్టుకోవడానికి ఇలా టక్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని ఈజీగా మీకు అర్థమయ్యేలా చూపించిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పట్టి కట్టేసుకుంటే బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకునే విధానం అంతా కూడా మనం నేర్చుకున్నట్టేనండి. చూడండి ఇప్పుడు మనం వచ్చేసి షేప్ బెల్ట్ పట్టి కటింగ్ చేద్దామండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. 36 నడుము అంటే 9 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలా. ఫ్రెండ్స్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా మనకి చేతులు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ పట్టి అంతా కూడా మీకు అర్థమయ్యేలా కటింగ్ అనేది మీకు ఈజీ అర్థమయ్యేలా నేను చూపించినండి.